హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి గ్రేవీ కర్రీ చూపిస్తానండి. రైస్కి, చపాతీకి, అలాగే రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు క్యాబేజీ అంటే తినరు కదా. ఈ విధంగా చేశారనుకోండి, క్యాబేజీ అలాగే శనగపప్పుతో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక చిన్నది క్యాబేజీ తీసుకున్నానండి, సగంలో హాఫ్లో హాఫ్ అనమాట. దానికి ఒక చిన్న కప్పు పచ్చెనపప్పు అయితే సరిపోతుంది. చూడండి, ఈ కర్రీకి సరిపడా ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఒక 2 పచ్చిమిర్చి అండి, ఇవి సన్నగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. అలాగే పచ్చెనపప్పు ఒక 2 గంటల సేపు నానబెడితే సరిపోతుందండి. దాన్ని బాయిల్ చేసి రెడీగా పెట్టేసుకోండి, సాల్ట్ వేయకుండా. నేను పొయ్యి మీద ఆయిల్ 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ అలాగే క్యాబేజీ, సన్నగా తురిగిన క్యాబేజీ వేసేసానండి. ఇందులో సాల్ట్ వేసి అలాగే 2 పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. ఇప్పుడు పచ్చెనపప్పు వేసేసుకుందాం. నాకు వీడియో స్కిప్ అయిందండి, అందుకని మీకు చెప్తున్నాను. ఇలా పచ్చెనపప్పు వేసేసుకొని 1 నిమిషం వేయించుకోండి. దీంట్లో ఉన్న తడంతా పోతుంది కదా, అంతవరకు వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ కారం పడుతుందండి. మనకి ఆనియన్ అలాగే క్యాబేజీ బాగా సన్నగా కట్ చేసుకొని అవి వేగేటప్పుడే సాల్ట్ వేసామనుకోండి, ఇంకా త్వరగా వేగిపోతుంది. నేను ఆ విధంగానే వేయించుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని కాస్త కలుపుకుందాం. 1 నిమిషం పాటు ఇలా వేయించుకుందామండి, పసుపు కారం పట్టే వరకు. మనం పప్పు ఉడికించిన దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. చూడండి, ఈ వాటర్ కొంచెం వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి పచ్చెనపప్పు కుక్ అయిపోయి ఉంది. ఇక మనకి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా గరం మసాలా పేస్ట్ ఉంటుంది లేదా గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను మా ఇంట్లో గరం మసాలా పేస్ట్ ఉంటుంది, అందుకని 1 స్పూన్ వేసేసి ఒకసారి కలిపేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టేశానండి. కాస్త కొత్తిమీర వేసుకొని, క్యాబేజీ ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, మనం ఈ వేయించడంలో ఆ స్మెల్ అంతా పోతుంది. పిల్లలు చక్కగా తినేస్తారండి. ఇది క్యాబేజీ కర్రీ అనుకోరు, పచ్చెనపప్పు కర్రీ అని అనుకుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. రైస్కి అయితే మేము రైస్లో ట్రై చేసాం, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. మనం చక్కగా ఒక 10 నిమిషాల్లో మనం కర్రీ చేసేసుకోవచ్చండి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఏం లేదండి, పచ్చెనపప్పు నానిపోయి ఉడికించుంటే సరిపోతుంది, మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, టేస్టీగా అయిపోయింది కదా. చూడండి, ఈ విధంగా మీరు కూడా క్యాబేజీ తినని పిల్లలు ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి. అలా క్యాబేజీ అని అనుకోరు, చక్కగా తినేస్తారు. అన్ని కూరలు వెజిటేబుల్స్ అన్నీ మనం పెట్టాలి కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్టీ బాగుంటుంది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మనకి వంట కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా లాస్ట్లో నేను కాస్త కొత్తిమీర వేసుకొని ఇక పొయ్యి కట్టేశానండి. చాలా సింపుల్గా చేస్తాం కదండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.